వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డిలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్. శ్రీశైలం సున్నిపేటలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నిషేధం. ఇంటర్ ఫలితాలలో ట్రినిటీ విద్యార్థుల అద్భుత ప్రతిభ. ప్రజా వ్యతిరేక బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పులివెందుల అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్ విజువల్స్. బండి సంజయ్ నామినేషన్ కి హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 10th క్లాస్ విద్యార్థుల విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన 10వ తరగతి ఉత్తీర్ణత శాతం 75% విద్యార్థులు మొదటి స్థానంలో విజయం సాధించారని ర్యాలీ నిర్వహించారు. 10వ తరగతిలో పట్టణ మొదటి స్థానంలో నిలిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ బాలికల పాఠశాలలోని విద్యార్థులు భారీ సంబరాలు. 10వ తరగతి విద్యార్థులు 550కి పైన 60 మంది విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. మా పాఠశాల పేరు మాచాని సోమప్ప గర్ల్స్ హై స్కూల్. నా పేరు ఏ ధరణి. నేను 10వ తరగతి చదివాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినాను. చాలా మంది టీచర్స్ బాగా కృషి చేశారు మా కోసం. అందుకు నాకు 577 మార్కులు సాధించగలిగినాను. నేను కూడా ఇక నుంచి బాగా కృషి చేస్తాను. I want to engineering. మా టీచర్ వాళ్ళకు, మా పేరెంట్స్కి ఉన్న నా పైన నమ్మకాలను వాళ్ళకి మంచి నమ్మకం కలిగిస్తాను. గా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఎప్పుడు చూసినా ఏ సంవత్సరం అయినా కూడా ముందులో ఉంటుంది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా రిజల్ట్ లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ వచ్చింది. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మేము ప్రత్యేకమైనటువంటి తర్ఫీదుతో ఈ మాత్రము సాధించాము. ఇప్పుడు 1-2 మార్కుల్లో తప్పినటువంటి పిల్లలు చాలా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి రేపటి నుంచే మేము స్పెషల్ క్లాసులు పెడుతున్నాము. వాళ్ళ వీక్ ఉండే సబ్జెక్ట్ కనుకొని టీచర్స్ కి, ఆయా సబ్జెక్ట్ టీచర్లకి అడాప్షన్ ఇచ్చి వాళ్ళు ఇన్స్టాంట్ లో పాస్ అయ్యి 100% రిజల్ట్ నెక్స్ట్ మంత్ కల్లా మేము సాధిస్తామని గర్వంగా చెప్తున్నాము. అందుకు మా టీచర్లు కూడా రెడీగా ఉన్నారు. రేపు నుంచే మేము స్పెషల్ క్లాసులు తీసుకుంటాము. ఈ సంవత్సరం ఈ రీతిగా వచ్చినటువంటి రిజల్ట్ చూసి మా పిల్లలైతేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి, అధికారులు అయితేనేమి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేము కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాము. ఈ విషయం తెలియజేయటకు మేము ఈ రోజు 600 గాను 500 పైన 32 మంది దాకా వచ్చారు సార్. నెక్స్ట్ 450 పైన వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సుమారుగా 100 పైన మంది వచ్చింటారు. అంటే మంచి మార్కులతో స్టాండర్డ్, అకౌంటబిలిటీ ఆఫ్ స్టాండర్డ్ ఈస్ దేర్ సార్ ఇన్ అవర్ స్కూల్. ఎవ్రీ టీచర్ ఈస్ ట్రయింగ్ టు దేర్ లెవెల్ బెస్ట్. అందులో ఆడపిల్లకు మనము సహాయం చేసినామంటే, వాళ్ళు బాగా చదువుకుంటే ఇంటిల్లిపాది కూడా సంతోషంగా ఉంటుంది. వాళ్ళని అప్లిఫ్ట్ చేయడమే మన ప్రభుత్వం యొక్క ఆశయం కూడా. కాబట్టి మేము మా వంతుగా ఈ ఆడపిల్లలకి సేవ చేయడం, అందులో మా వాళ్ళంతా బిలో పావర్టీ ఉన్నటువంటి పిల్లలు సార్, వాళ్ళకు సేవ
వేస్తే దేవుళ్ళకు సేవ చేసినట్లే. మా పిల్లలు కూడా మేము చెప్పినట్లు ఎటువంటి అల్లరి చేయకుండా బాగా వింటారు. మేము చెప్పడమే తరువాయి వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఇంత శాతం ఉన్నారు. తప్పకుండా వీళ్ళందరూ మంచి మంచి పొజిషన్ లో ఫ్యూచర్ లో ఉంటారని కోరుకుంటున్నాం సార్. వర్ధనపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం తండాలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి గడ్డివాముపై పడడంతో ముఖ్య రామోజీ మంగుకి చెందిన 2 గడ్డివాములు పూర్తిగా దగ్నం. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు చెలరేగకుండా అడ్డుకోవడంతో తప్పిన ప్రమాదం. నల్గొండ జిల్లా చుండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని వాటర్ ట్యాంక్ చౌరస్తా వద్ద గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు గాంధీజీ ఫౌండేషన్ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. जरा जरा साइड 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 को नोन साइड जरा कप दे रमन ఇప్పుడు 4 లాగే ఓకే ఆడు रोड में राइट నిమిషం నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్లాస్టిక్ నిషేధాన్ని స్వచ్ఛందంగా సహకరించాలని అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం ఈవో పెద్దిరాజు స్థానికులకు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ నిషేధంపై స్థానిక అటవీశాఖ సైన్స్ ల్యాబ్లతో అధికారులతో స్థానిక వ్యాపారస్తులతో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీశైలంలో ఇప్పటికే గత 10 రోజులుగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించారు. వాటర్ బాటిళ్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. శ్రీశైలంలో పర్యావరణాన్ని పచ్చదనాన్ని కాపాడాలని అడవి జంతువుల రక్షణకు అందరూ సహకరించాలని ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం అధికారులను వ్యాపారస్తులను కోరారు. ఇప్పటికే పలు కంపెనీల వాటర్ బాటిళ్లను క్షేత్రంలోని దుకాణాలతో అమ్మకాలు నిలుపుదల చేశామని తెలిపారు. సంప్రదించి మీరందరూ సందర్శించి మీరందరితో మాట్లాడుకొని తర్వాత ఎలా ఎకో ఫ్రెండ్లీ పర్యావరణానికి అనుకూలంగా మనము ఎలాంటి చర్య తీసుకుంటే వదిన బాబు ఎందుకు ఇదేదో ఇబ్బంది అవుతుంది అంటారు, కానీ ఇది పెద్ద శత్రువులాగా మారిపోతుంది. చాలా పెద్ద శత్రువులు తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఎలా చూస్తున్నాము ప్లాస్టిక్ గురించి ఈ ప్రపంచంలో ఆ ప్లాస్టిక్ చేయడం మ్యానుఫ్యాక్చర్ మనం అర్థం చేసుకొని మనమందరూ చదువుకున్న వాళ్ళు మనమందరూ మనం వర్తించాలి. పర్యావరణానికి అనుకూలంగా మనము
మనం జీవించాలి. తెలుసు ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, మనం అంతా ఎదుర్కొందాం. అయితే మనం కష్టం భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఒక స్థిరమైనటువంటి శ్రీశైలం దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో డంప్ యార్డ్ అలాగే వ్యర్థ పదార్థాలు అనేవి డైలీ ఆత్మకూర్ అండ్ కమిటీలో అదర్ మెంబర్స్ Rakesh is doing that. This measure reflects a commitment to affordability and quality. మనం అర్థం చేసుకోవాలి, మనమందరూ చదువుకున్న వాళ్ళు, మనమందరూ రాబోయే ఏది. పులివెందుల అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్ విజువల్స్. పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ సందర్భంగా బహిరంగ సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్. పులివెందుల ఒక విజయ కాదా, మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించి పులివెందుల బిడ్డలే. కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. ఈ అభివృద్ధికి కారణంగా వైఎస్ఆర్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను నమ్మను కాబట్టే టికెట్ ఇచ్చాను. అవినాష్ రెడ్డి లేవనెత్తలేని ప్రశ్నలు సహేతుకమే కదా. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. अल्लाह तेरे फजल तेरे करम से बहुत अच्छा काम करने जा रहे हैं। अल्लाह अल्लाह एक मुल्क को बचा के चलने जा रहे हैं। अल्लाह तेरे फजल तेरे करम से अल्लाह जगनमोहन निसार 2019 से 24 तक बहुत अच्छे काम किए हैं। लोगों के दिलों को बदला दे। जब अल्लाह वोट डालने अंदर जाते तो अल्लाह अपने हाथों को अल्लाह फैन की निशानी को डालने की तौफीक हर एक सारे कौम को जो फ़ायदा होता है वो हमें अता फरमा। अल्लाह तेरे फजल तेरे करम से अल्लाह 200 सीटें हमारे हैं, अल्लाह 170 और 5 सीटें MLA के हैं, सब हमें जीतने की तौफीक अता फरमा। अल्लाह के एमपीओं के हैं तो एमपीओं की सीटें अल्लाह 25 के 25 हमें हासिल करने की तौफीक अता फरमा। अल्लाह ఇంతవరకు నిర్వహించినటువంటి ఈ మహదైశ్వర్యం పరిపాలన నక్షత్రం జీవితంలో మాకు వాటినడు మా జీవితాల్లో రాబో ఎన్నికలలో మాకు ఒక సూర్యోదయం అనేది ఘనమైనటువంటి విజయం చేత 135 ఆశయం తన నాయకత్వమే మా జీవితాలను వెలుగుగా సాధించి ఇదిగో నామినేషన్ వేయించిన సందర్భంలో మీ ప్రత్యక్షత ప్రశ్నలో మాకు జరిగినటువంటి క్షేమాన్ని బట్టి చిన్న ఆపద నుంచి మాకు కాపాడారు. మా ప్రభావ సమస్త ఆపదను మా ప్రభా మీరు దాన్ని రక్షించి వాళ్ళని రుజువు చేసిన మా ప్రభా ఏ ఆపద సంభవించిన సర్వాధికారి చిన్న పిల్లలు
సర్వాధికారంలో ఓం శ్రీయాట విఘ్నవ్యాలకులప్రమత్తగరుడో విఘ్నేప పంచాననః స్థిరైరంగైః సస్తనోభిః వ్యసేమ దేవహితం యదాయుః దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేధమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి దీర్ఘమాయుః మానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి సహ్యసాహినే నమో భయం వైశ్వభనాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్వభనో దధాతు ప్రత్యాస్మహవ్యేర్నమసో వసత్యా మిత్రం దేవం మిత్రదేయన్నోऽస్తు అడోరాధానభిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్సు వీరాः దేవేంద్రియే ప్రతిష్ఠతి సమస్త సన్మంగళాని భవంతు దిగ్విజయీ భవ सारे पूरे दुआ करें सबको ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో మొదటి విడత పూర్తి కాగానే ప్రజానాటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉందని తెలియగానే భారతదేశ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు గమనిస్తే మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజలు నాటి భారతీయ జనతా వ్యతిరేకంగా ఉందని తెలిసిన తర్వాత భావోద్వేగంతో ధనాన్ని ఒకే వర్గానికి పంచుతారని చెప్పే మాటలు కానీ తాలిబొట్లను కూడా అమ్ముతారని ఒక భావోద్వేగాన్ని ప్రజల్లో తీసుకుపోవడం చూస్తే నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదే, ఇండియా కూటమిదే అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి చట్ట ప్రకారమే మన నిధులను కానీ విధులను కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల నాడి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉందని తెలిసిన తర్వాత భావోద్వేగంతో ధనాన్ని ఒకే వర్గానికి పంచుతారని చెప్పినటువంటి మాటను చెప్పడం కానీ తాలి బొట్లను కూడా అమ్ముతారనేటువంటి మాటను తీసుకొని వచ్చి భావోద్వేగంతో ముందుకు పోవడంతో నైతిక విజయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్నమాట చెప్తా ఉన్నాం, ఇండియా కూటమి అన్నమాట చెప్తున్నాం. వారు నైతికంగా ఓడిపోయినట్టుగానే మేము భావిస్తున్నాం. 10 సంవత్సరాల భాజపా ప్రజా వ్యతిరేక పాలన వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి రెచ్చగొట్టే విధంగా వారి ప్రకటన చేయడం దేశంలో ప్రజలందరూ కూడా భావోద్వేగాన్ని తీసుకొని పోయి గతంలో మతం పేరిట, గతంలో పుల్వామా ఘటన పేరిట ఎన్నికలకు ముందే ఏదో పాకిస్తాన్కి వెళ్లి ఉగ్రవాదులు మట్టి పెట్టమని చెప్పినట్టు భావోద్వేగ ఘటనతోటి ఇప్పుడు అధికారం రావాలని చెప్పి చూసి 2 సార్లు విజయం 2 సార్లు వాళ్ళు సాధించింది. కానీ 3వసారి ప్రజలు వాళ్ళ నిజ స్వరూపాన్ని గమనించారన్నమాట. ఎందుకంటే తెలంగాణ భావోద్వేగంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 2వసారి రైతు బంధు పెన్షన్ డబుల్ బెడ్రూమ్ అని గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపాన్ని గమనించి ఈ 10 సంవత్సరాల పరిపాలనను ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు పక్కన పెట్టిందో ఇప్పుడు కూడా 10 సంవత్సరాల భాజపా వ్యతిరేక పరిపాలనను పక్కన పెట్టేటువంటి కార్యక్రమం గమనించిన తర్వాత ఎందుకంటున్నామంటే మాట పేదలకు ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని ఇవ్వలేదు. జన్ధన్ ఖాతాలో పేదవాళ్ళకు 10 లక్షల ఖాతాలు వేస్తామని వేయలేదు. నిత్యావసర ధరల వస్తువులు పెరగడానికి కారణమే నియంత్రిత పరిపాలన. ఒకే రోజు 140 మంది ఎంపీలను బహిష్కరించినటువంటి ఈ పార్టీకి ఈరోజు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి ఈరోజు వారు మాట్లాడిన మాటలు ఈరోజు తప్పడుతూ ఇప్పటికే
ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు కూడా చేసింది. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను దండుకోవాలనుకుంటే ప్రజలు తగిన రీతిలో సమాధానం చెప్తారని చెప్పిన భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వైపు ప్రయాణిస్తున్నారు. కాబట్టి కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించడానికి ఇచ్చిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా గమనించి మీ అమూల్యమైనను చేతి గుర్తు కోదివేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పడాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు వేనాడు పట్టణంలో నాన్ లోకల్ నాయకులు వచ్చి మార్నింగ్ వాకుల పేరిట బాగుండరని చెప్పినటువంటి మాటలు మాట్లాడుతున్న వైనాన్ని కూడా గమనించి మనం కోరుతున్నాం. 10 సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు పేదవాడి గురించి పట్టించుకొని వీళ్ళు ఈ ప్రాంతంలో ఏటా 100 కోట్లు దేవులకు ఇస్తామని ఇవ్వని వీళ్ళు ముంపు గ్రామాల సమస్య పరిష్కారం చేస్తామని చేయని వీళ్ళు శ్రీపాద ప్రాజెక్టు ఎల్లెప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టు మరిపల్లి ప్రాజెక్టు వేయలేరు, ఆశీర్వాద ప్రాజెక్టు వేయలేరు, ఎర్రచెరువు పట్టచెరువు సరళ ప్రాజెక్టు వేయలేరు, కనుగోడు సౌర ప్రాజెక్టు వేయలేరు. ఎక్కడ కూడా ఎవరికి రైతులకు ఉపయోగపడే పనులు చేయని వీళ్ళు ఈరోజు ఎన్నికలకు వచ్చినట్టు మార్నింగ్ వాక్లకు వస్తుంది, ఎన్నికలు వచ్చినట్టు పెళ్లిళ్ళ పేర్లకు వస్తుంది. వీలు కావాలా మనకని దయచేసి నియోజకవర్గ ప్రజలు కూడా గమనించమని సందర్భం కోరుతూ ఈరోజు ప్రతి కార్యక్రమంలో వెంట ఉంటున్నటువంటి నాయకత్వం కూడా గమనించి మీ అమూల్యమైన నోట్ను కాంగ్రెస్ పార్టీకి గెలిపించవలసిందిగా పేరున ప్రజానికానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కాకినాడ జిల్లా చిక్కంపేట మండలం బాబు జగజీవన్రావు ఇండిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జత్తుక భవానీ శంకర్ ఆధ్వర్యంలో జత్తుక కొత్తపల్లి, సింగంపల్లి, గురంపల్లి, వేమగిరి, కాటకుండ చెందిన సుమారు 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ నెహ్రూ పార్టీ కండువలతో స్వాగతం పలికారు. బండి దుర్గా అశోక్ ఏం పేరు రాసో అశోక్ కుమార్ అందరం దిట్టుబెట్టు ఫోటో తీసు పౌలాన్యాలు వచ్చారు ఎక్కడ ఉన్నారు అదే రారా వేమూరు ఎంఆర్ఓ ఆఫీస్ నందు నామినేషన్ వేసిన వైఎస్ఆర్ అభ్యర్థి వరకుటి అశోక్ బాబు. ఈ కార్యక్రమానికి మార్చి ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్మూరు వెంకటరెడ్డి, వేమూరు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొల్లూరు నుంచి వేమూరు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. నన్ను బలపరిచిన ఎలికలు సుగాలి ఏనాది కాలనీ వాళ్ళు బలపరిచారు అన్నారు. వారి కళ్ళలో జగనన్న సంక్షేమ పథకాలు కనబడుతున్నాయి అన్నారు. వేమూరు నియోజకవర్గ ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. అఖండ దిగ్విజయ యోగ్యతా ప్రసాద
రంగారెడ్డిలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించిన హరీష్ రావు సీఎం సవాల్ని నేను స్వీకరిస్తున్నా అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా ఆగస్టు 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చేయి ఆగస్టు 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేయాలి ఒకవేళ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను మీరు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యమని అన్నారు డాక్యుమెంట్లు పంచారు సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాసింది ఏం రాసింది చూడండి మీరు సోనియా గాంధీ గారు లేఖ ఇది తెలంగాణ ప్రజలకు నేను మీ తల్లిగా మీకు లేఖ రాస్తున్నాను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారి లేఖ ఇది తెలంగాణ ప్రజలకు రాసిన లేఖలో ఒక లైన్ నేను చదివి కూడా వినిపిస్తాను మీకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తుంది అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మా గ్యారెంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నాను మరి ఏమైంది ఈ మాట అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు 7వ గ్యారెంటీ కూడా ఇస్తున్నా అని చెప్పింది సోనియా గాంధీ అది కూడా అమలు కాదు 7వ గ్యారెంటీ ఏంటి ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తాడు కలిసిండా రేవంత్ రెడ్డి ఇగో ఇది పత్రికల్లో మీరు ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్లు ఒక్కొక్క పత్రికల్లో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది ఎంత స్పష్టంగా రాసింది 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ ఏమైంది మరి 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నది అదే 100 రోజులు కాదు 120 రోజులు దాటింది ఎక్కడ పోయింది నీ గ్యారెంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బండకేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను మీరు కూడా రండి మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారెంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్